సర్పంచ్ అభ్యర్థిగా ఉంగరం గుర్తుకు ఓటేసి మీ అమూల్యమైన ఓటేసి మమ్మల్ని గెలిపించి ఆశీర్వదించగలరని కోరుకుంటున్నాము. ఎమ్మెల్యే కైలశేఖర్ రెడ్డి గారికి మరియు మాజీ ఎంపీ వానల ప్రభాకర్ రెడ్డి గారికి ఇందిరా సుధాకర్ రెడ్డి ఓడిపోతే ప్రభాకర్ రెడ్డి మూలం రాదు. మీ అబ్బ జాగిరా ఊరు నా ఊరు కాదా? ఒక గంటెడు ఒక గజం భూమి ఇచ్చినారా మీరు ఎక్కడ కావడన్నా? వాళ్ళ బ్యాంక్ ఇచ్చినా, కులం గుడికి ఇచ్చినా, ఇలా గుడి ఇచ్చినా మండలానికి పోగలుగుతారు, ఆర్టీ ఆఫీస్ పోగలుగుతారు, కలెక్టరేట్ కూడా పోగలుగుతారు. కాబట్టి ఇవన్నీ విజ్ఞప్తులు మీరు ఆలోచన చేసి ఉంగరం గుర్తైన సర్పంచ్ గుర్తు ఉంగరం గుర్తు మీద కూడా సీసీ రోడ్లు డ్రైన్లు వచ్చినాయంటే మన ప్రభాకర్ పాత్ర 100% ఉంది. 2 సంవత్సరాలు వచ్చి మాయ మాటలు చెప్పారు, అన్ని అబద్ధాలు ఆడారు, బూడక మాటలు చెప్పారు, అన్ని మా అమ్మలు అక్కడ అందరు కూడా నమ్మిరు. మేము కూడా గతంలో కొన్ని స్కీమ్లు కూడా కొందరికి ఇవ్వడం, కొన్ని ఇవ్వకపోవడం, మా మీద కూడా కొంతమందికి వచ్చినాయి, కొంతమంది రాక కక్షతోనే కూడా చూడండి మేడం మీరు కూడా మా పాతలు రాయ్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా మన ప్రియతమ నాయకుడు భువనగిరి ముద్దుబిడ్డ బడుగు బలహీన వర్గాల ప్రదాత మాజీ ఎమ్మెల్యే కైలశేఖర్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతూ వేదికపై విచ్చేయాల్సిందిగా కోరుతున్నాము. అలాగే పెద్దగూడెం ముద్దుబిడ్డ ఎక్స్ ఎంపీపీ అండ్ జెడ్పీటీసీ మాడుగుల ప్రభాకర్ రెడ్డి సార్, అలాగే మన మండల పార్టీ అధ్యక్షులు పాటి సుధాకర్ రెడ్డి గారు వేదికపై విచ్చేయాల్సిందిగా కోరుతున్నాము. అలాగే జెడ్పీటీసీ కోట పుష్పలత మల్లారెడ్డి గారు వేదికపై విచ్చేయాల్సిందిగా కోరుతున్నాము. వైస్ ఎంపీపీ బాల వెంకటేష్ యాదవ్ గారు కూడా వేదికపై విచ్చేయాలని కోరుతున్నాము. అలాగే మా పెద్దగూడెం తాజా మాజీ సర్పంచ్ మన్నె పద్మారెడ్డి గారు వేదికపై విచ్చేయాల్సిందిగా కోరుతున్నాము. మాజీ సర్పంచ్ కాసా బాలాజీ గౌడ్ గారు వేదికపై విచ్చేయాల్సిందిగా కోరుతున్నాము. మాజీ ఎంపీటీసీ బాలబడి శ్రీనివాస్ రెడ్డి గారు
కోరుతున్నాము. అలాగే మాజీ ఎంపీటీసీ కన్నమూడి దానయ్య గారు వేదికపై విచ్చేయాల్సిందిగా కోరుతున్నాము. మాజీ ఉప సర్పంచ్ అన్నే శ్రీనివాస్ రెడ్డి గారు, అలాగే మండల నాయకులు భారత రామరెడ్డి గారు వేదికపై విచ్చేయాల్సిందిగా కోరుతున్నాము. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా మన పెద్దగూడెం గ్రామానికి రోడ్ షో కార్యక్రమానికి విచ్చేసిన పైల శేఖర్ రెడ్డి సార్ గారికి, ఎంపీపీ గారికి, వేదికపై ఉన్న పెద్దలందరికీ, వేదిక గ్రామ పెద్దలకి, మహిళా సోదరిమణులకు, యువకులకు మాజీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. గతంలో 2013లో మేము ఇండిపెండెంట్ గా పోటీ చేసి సర్పంచ్ గా ఈ గ్రామ ప్రజలు ఎన్నిక చేసినారు. మాక్సిమం అభివృద్ధి విషయంలో ప్రతి సమస్యని మా దృష్టి తీసుకొచ్చిన మా శక్తి కొలది గత 10 సంవత్సరాలు మన పార్టీ అభివృద్ధి, రోడ్ల విషయంలో కానీ, పాఠశాల అభివృద్ధి విషయంలో కానీ, మూసి కాలువ విషయంలో కానీ, అర్హులందరికీ మన పెద్దగూడెం గ్రామానికి రేషన్ కార్డులు కానీ, పింఛన్లు కానీ ఎక్కువగా ఇప్పించండి. అలాగే మేమున్నప్పుడు శానిటేషన్ విషయంలో 100% మరుగుదొడ్లను ఏర్పాటు చేసి జిల్లాలోనే ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దాము. మా తదనంతరము మన పార్టీ పెద్ద తాజా మాజీ సర్పంచ్ మల్లె పెద్దరెడ్డి గారు అలాగే చాలా అభివృద్ధి చేశారు. వారు ఇప్పుడు చెప్తారు. నేను ఒకవేళ మరోసారి మీ బిడ్డగా ముందుకు వస్తున్నాం, ఆశీర్వదించే అవకాశం ఇవ్వండి, అభివృద్ధి చేసి చెప్తానని సభాముఖంగా పెద్దగూడెం ప్రజలకు అందరికీ తెలియజేస్తున్నాను. ప్రతి సమస్యను ప్రజలతో మమేకమై ప్రతి వార్డులో వారి యొక్క సమస్యల్ని సాధారణంగా స్వీకరించి రాతపూర్వకంగా రాసుకొని దేశాల వారీగా దాతల సహకారంతో కానీ, ప్రభుత్వ నిధులతో కానీ తప్పనిసరిగా ప్రతి వార్డును ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తానని, ముఖ్యంగా పెద్దగూడెంలో మిగిలిపోయిన డ్రైనేజ్ కానీ, సీసీ రోడ్లు కానీ ప్రతి స్తంభానికి ఎల్లప్పుడూ లైట్ వెలిగేలా చూడము. అలాగని మూసీ కాలువ మనకు ప్రధానంగా మన గ్రామంలో ఎక్కువ మంది రైతులు ఉన్నారు, వ్యవసాయం పైన ఆధారపడి ఉన్నారు. కాబట్టి ఈ గురింటా నాకుని స్వచ్ఛందంగా దాతల సహకారం కానీ లేదా నా సొంత నిధులతో తప్పనిసరిగా ప్రతి 6 నెలలకు ఒకసారి గురింటాకు తీసి ఖచ్చితంగా రైతుల యొక్క ఇబ్బందిని తీరుస్తానని మీకు సభాముఖంగా హామీ ఇస్తున్నాను. అలాగే దేవాలయాలు మనకు పంతులుండు కానీ అతని సమయం సరిపోనుందా, 5-6 గ్రామాలు ఉన్నందున దీపధూప నైవేద్యాల విషయంలో సక్రమం లేనందున ప్రత్యేకంగా గ్రామ పెద్దల సలహాలు తీసుకొని తప్పనిసరిగా ప్రత్యేక పంతులు ఏర్పాటు చేసి ప్రతిరోజు దీపధూప నైవేద్యాలు ఉండేలా ఏర్పాటు చేస్తానని ఈ సభాముఖంగా మీకు హామీస్తున్నాను. అలాగే శిథిలావస్థలో ఉన్న పోచమ్మ దేవాలయము దాన్ని తప్పనిసరిగా దాతల సహకారంతో నూతనంగా తీర్చిదిద్దుతామని, నిర్మిస్తామని మీ సహకారం ఉండాలని కోరుకుంటూ, అలాగే నిరుద్యోగ యువతకు లైబ్రరీ మానవ నరసారెడ్డి గారి జ్ఞాపకం మీద వారి కుమారులు కోడళ్ళు ఏర్పాటు చేశారు. తప్పనిసరిగా సివిల్స్ ఖచ్చితంగా ప్రతిరోజు 2 తెలుగు దినపత్రికలు, 1 ఇంగ్లీష్ దినపత్రిక ఉండేలా చూస్తానని మీకు సభాముఖంగా హామీ ఇస్తున్నాను. అలాగే యువత క్రీడల్లో పాల్గొనేందుకు వారికి కూడా వారి సూచనల మేరకు క్రీడా సామగ్రిని కూడా దశలవారీగా ఏర్పాటు చేస్తున్నానని చెప్తున్నాను. అలాగే మీ నుండి ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే రేషన్ కార్డు కానీ, పెన్షన్లు కానీ, మహిళా సంఘాలు కానీ మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఒక మహిళా సోదరిగా మీ ముందుకు మరోసారి వచ్చి ప్రత్యేకంగా మీకోసము పాటుపడి ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దే అవకాశం మీరు కల్పించారు. కాబట్టి మేము ఈ రోజు మళ్ళీ ఈ పార్టీకి ఆ వ్యక్తికి ఈ వ్యక్తికి ఉన్న తేడాన్ని గుర్తించండి. ఎందుకంటే ఈ 5 రోజులు ఏదో ప్రచారం జరిగితే అయిపోతుంది, కానీ మన గ్రామాన్ని సంపూర్ణంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే సరైన వ్యక్తిని ఎన్నుకునే అవకాశం వచ్చింది. మరోసారి మీరు ఎన్నుకొని మీ అమూల్యమైన ఓటుని టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన శ్రీమతి
శ్రీమతి పత్ని ఇందిరా సుధాకర్ రెడ్డి గారి ఉంగరము గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని, అలాగే వార్డు మెంబర్లు 1 నుండి 9 వరకు గౌను గుర్తు, 10 మాత్రమే గ్యాస్ పై గుర్తుకు ఓటు వేసి మమ్మల్ని మరోసారి ఆశీర్వదించి మీ యొక్క అభివృద్ధిని స్వీకరించాల్సిందిగా, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి దశల వారీగా గ్రామ సమస్యలను మేము చెప్పడే కాకుండా దశల వారీగా సంపూర్ణ అభివృద్ధి మా ధ్యేయం. జిల్లాలో ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతామని మీకు సభాముఖంగా పెద్దల సహకారంతో, దాతల సహకారంతో, యువకుల సలహాలతో, వారి ప్రోత్సాహంతో మీ ముందుకు వచ్చాము. అవకాశం ఇచ్చి గెలిపించాలని మరోసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై టిఆర్ఎస్, జై కేసీఆర్, జై పైలా, జై మాడుగుల, జై తెలంగాణ. పద్మారెడ్డి గారు 24 గంటలు ఊరు అందుబాటులో ఉండి ప్రతి సమస్యను ప్రత్యేకంగా అభివృద్ధి చేశాడు. వారే చెప్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. ఈనాటి స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా మన గ్రామానికి ఎంతో అభివృద్ధి చేసినటువంటి, మేము అడగానే ఏది అడిగినా కాల్ చేయకుండా వారు ఇవ్వడం వల్లే మన ఊరు మొత్తం డెవలప్ చేసుకున్నాం. కాబట్టి వారికి మాజీ ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి గారికి మరియు మాజీ ఎంపీ మాల ప్రభాకర్ రెడ్డి గారికి, జెడ్పీటీసీ పుష్పలత మల్లారెడ్డి గారికి మరియు వైస్ ఎంపీ బాగా వెంకటేష్ గారికి, మన గ్రామ పెద్దలకు, మాజీ సర్పంచులకు, మాజీ ఎంపీటీసీలకు, వార్డు సభ్యులకు, గ్రామ పెద్దలందరికీ, గ్రామ మహిళా మండలికి అందరూ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మరి మనకు అపోజిషన్ పార్టీ గత 15 సంవత్సరాలు ఎంపీపీగా ఉండి మామల ప్రభాకర్ రెడ్డి ఏం చేసిందని ప్రచారం చేస్తున్నారు. అదేవిధంగా ఎంపీపీ ఎమ్మెల్యే గారు కూడా 10 సంవత్సరాల నుండి రోడే, దాంతో ఇలా ఊరు మొత్తం కూడా ఎక్కడ తీసుడు ఓపెన్ డ్రైనేజ్ కనిపడితే నేను దేనికంటే దానికి ముగ్గురు ఆలోచిస్తా. ఎక్కడ కూడా ఓపెన్ డ్రైనేజ్ లేకుండా సీసీ రోడ్డు చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఓపెన్ డ్రైనేజ్ కాకుండా సీసీ రోడ్డు కూడా ఎక్కడ కూడా ఊరు మొత్తం తిరిగి చూసినా మట్టి రోడ్డు లేకుండా సీసీ రోడ్డు చేసుకోవడం జరిగింది. మరి అన్ని డెవలప్ ఎవరు చేశారు, ఎక్కడికి వెళ్ళింది? మనకు ఎంపీపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ సహకరించడం వల్లే ఇవన్నీ చేసుకోవడం జరిగింది. ఏమి ఇచ్చిండు, ఏం చేసిండు అనే దానికి మనకు అర్థం. ఈ విధంగా మనం అందరం కూడా కార్యకర్తలను కూడా తెలియజేయాలని చెప్పి తెలియజేసుకుంటూ, అదే విధంగా రోడ్డు ఒకటే చెప్తున్నారు. రోడ్డు మేము చేసాం, రోడ్డు వాళ్ళు చేసింది కాదు. గతంలో ఎంపీ గారు ఎమ్మెల్యే గారు అప్పుడు శాంక్షన్ చేస్తే దాన్ని మట్టి ఆపి వరకు జరగకుండా ఆపడం జరిగింది. దాంతో ఇవాళ ఇప్పుడు పని అయింది కాబట్టి మాయంలో అయింది, మేము చేసామని చెప్పుకుంటున్నారు. మరి అదే విధంగా ఊర్లో మనకు ఐకేపీ సెంటర్ కు మైలబోల కాడ చాలా బంద్ ఉండే, ఎంతో గుట్టలు రాళ్లతో ఉండేది. అప్పుడు ఎమ్మెల్యే గారు మనందరం పోయి అడగడం వల్ల ఇటాచి సొంతం డబ్బులతో ఇటాచి పంపించుడు. 2 నెలలు ఇటాచి మనం వాడుకున్నాం. దానికి డీజిల్ కానీ ప్లాస్టింగ్ చేయడం కానీ అవి మనం డబ్బులు పెట్టుకున్నాం. మీద ఇటాచి మాత్రం ఆయన సొంత డబ్బులతో ఇవ్వడం జరిగింది. మరి అదే విధంగా మన ఎంపీ గారు కూడా మొన్న శ్మశాన వర్గ దగ్గర తల్లి మరణిస్తే వారికి వస్తే సీకట్ల మనకు ఇబ్బంది అయింది కాబట్టి అప్పుడే ఆయన ఏమన్నా నేను ఈ సంబలేని ఈ వైర్ వేసి మొత్తం నేనే ఖర్చు భరిస్తానని చెప్పి మొన్న కూడా ₹1,00,000 ఖర్చు ఆయన భరించుకొని సొంత డబ్బులతో పెట్టడం జరిగింది. ఈ విధంగా ఊర్లో అనేక సమస్యలు కూడా వాళ్ళ చేదోడు వాదోడుతోటి మనం చేయడం జరిగింది. ఇప్పుడేమంటారు అంటే వాళ్ళ అధికారంలో లేరు, వాళ్ళ అధికార పార్టీ ఉంది, మేము చేసి చూపిస్తాం, వాళ్ళతోటి కాదని చెప్పడం జరుగుతుంది. సత్తా ఉన్నోడు ఏ పార్టీ ఉన్నా సరే ఎదిరించి ఎమ్మెల్యే గారు ఊర్లోకి వచ్చినప్పుడు మరి ఎదిరించి తీసుకొచ్చి మనం పనులు చేయగలుగుతాం. మరి పార్టీ అతీతంగా నేనైతే ఆ రోజుల్లో అన్ని విధాల డబ్బులు వస్తాయా అని భయపడి పనిచేయాలి. పని ఉపయోగపడే నేను పోయి పొద్దున్న లేస్తే ఎమ్మెల్యే గారి మీ దగ్గర కూర్చునేది. మళ్ళీ మధ్యాహ్నం వచ్చి ఊళ్ళోకి వచ్చి పనుల కాడ ఉండేది. పనులు కావాలి, పైసలు తర్వాత వస్తాయిపోతాయి అనేది లెక్క అయ్యేది. అట్లా చేసి ఇవాళ ₹50,00,000 ఇచ్చిపోయి ఉన్నా గవర్నమెంట్ మారినంత మాత్రం నా డబ్బులు రాకుండా ఆపేసిరు. మరి ఎంతో బాధతో ఉన్నా అయినా కానీ మనం పార్టీ కొరకు పనిచేయాలి, పార్టీ అభ్యర్థి గెలిపియాలి. రాబోయే ఎలక్షన్ లో కూడా మనం పార్టీ నిలబెట్టుకోవాలి. మనం ఇది ఉండేది సగం రోజులే, అంటే 2.5 సంవత్సరాలే. ఇంకా 2.5 సంవత్సరాలు అయితే మనం ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది, మనం అనుకూలంగా డెవలప్ చేసుకోగలుగుతామని చెప్పి ఈ విధంగా తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా మనం నిలబెట్టినటువంటి మన టీఆర్ఎస్ బలపరిచినటువంటి సర్పంచ్ ఇందిరా సుధాకర్ రెడ్డి ఉంగరం గుర్తుకు, మరి వార్డు మెంబర్లు 1 నుంచి 9 వరకు గౌలు గుర్తు, లాస్ట్ 10వ వార్డు
ఇప్పుడు గ్యాస్ పై గుర్తు, ఈ విధంగా మన గ్యాస్ గుర్తులు వచ్చాయి కాబట్టి ఈ గుర్తులు గుర్తుంచుకొని మీరు ఓటేసి ఆశీర్వాదించండి. నేనైతే ఎల్లకాలం ఊర్లో ఉంటా, ఐరాల పడుకోని రోజు కూడా నేను ఊర్లో ఉంటా, మీకు అందరికి ఆయమ్మడి ఉంటా, నేను మీ అమ్మడి ఉండి పని చేయిస్తా. ఖచ్చితంగా అందరికి కూడా హామీస్తా ఉన్నాం. రానున్న రోజులలో ఊరు దాదాపు ఇంత కూడా చేసుకున్నాం. ఇప్పటిదాకా సుధాకర్ రెడ్డి అన్నట్టు శ్మశాన వాడి దగ్గర కానీ ఇంకా వేయాల్సినవి కొన్ని ఉన్నాయి. అదేవిధంగా పోషమ్మ గుడి శిథిలావస్థలు ఉంది. వాస్తవానికి అది ఈ మధ్య అనుకున్నాం దాతలు పట్టుకొని అది కూడా కొత్తగా నిర్మించుకున్నాం. ఇంకా చేయాల్సిన పనులు కూడా వారి అండదండలతో మన ఎంపీ గారి ఎమ్మెల్యే గారి అండదండలతో మనం చేసుకోగలుగుతాం. కాబట్టి మీరందరూ కూడా వారిని మనం పార్టీ తరఫున నిలబెట్టిన వారిని ఆశీర్వదించి ఓటేసి గెలిపించాలని కోరుకుంటూ ఇంతటితో ముగిస్తా ఉన్నాను. మాజీ ఎంపీటీసీ కన్నమూడి దానయ్య గారు మాట్లాడాల్సింది కొంచెం. ఎలక్షన్ వచ్చింది కాబట్టి మన ఎంపీపీ గారు మన ఎమ్మెల్యే గారు ఇంత అభివృద్ధి చేశారు మన పెద్దగూడెం గ్రామానికి. ప్రజలకే తెలిసి ఉండాలి ప్రతి ఒక్కటి మేము చేసామని. మా ప్రభుత్వం వచ్చింది, మీకు ఏమి ఇస్తాము ఐదు. అదేవిధంగా మహిళలకు కూడా ఆ రోజు పింఛన్లు అంటే అప్పుడు 2200 పింఛన్ ఉండే. మన కేసీఆర్ గారు వచ్చినాక 2000 పింఛన్ అయ్యింది. అప్పుడే ఈ ప్రభుత్వం మారుతుందన్నప్పుడు 4000 పింఛన్ ఇస్తున్నారు. ఆ పింఛన్ ఎక్కడ పోయింది? అది ఏడ ఉంది? అదేవిధంగా మేము చెప్పేది ఏంటంటే మన స్థానిక ఎలక్షన్ వచ్చిండ్రు ఇంద్ర సుధాకర్ రెడ్డి ఇక్కడ వార్డు నెంబర్లు 1 నుంచి 9 వరకు గమన గుర్తు, 1 గ్యాస్ పై గుర్తు వచ్చింది. అంత యువకులు నిలబెట్టాము. మన యువకులు మొత్తము బలంగా నిలబడి సైనికులు పనిచేసి ఇంద్ర సుధాకర్ రెడ్డి గెలిపేయాలి. 10 మంది వార్డు నెంబర్ గెలవాలి. గెలిచి మన ఎంపీ మన ఎమ్మెల్యే గారికి మన టీఆర్ఎస్ పార్టీకి ప్రేరేపిస్తారని నేను కోరుతా ఉన్నాను. ఇక పెద్దలకు టైం లేదు, ఇంతతో నేను ముగిస్తా ఉన్నాను. సర్పంచ్ అభ్యర్థి ఇందిరా గారు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. ప్రచారంలో భాగంగా మన విలేజ్ కి వచ్చేసిన మాజీ ఎమ్మెల్యే గారు, మాజీ ఎంపీపీ గారు, ఎక్స్ ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు, వైస్ ఎంపీపీ గారు, మండల నాయకులు, ఇక్కడికి ఇచ్చేసిన మండల నాయకులకు, యువతరానికి, మహిళా సోదరీమణులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేకంగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను గత 5 సంవత్సరాలు మన ఊరికి సర్పంచ్ గా ఉండి ఏమి అభివృద్ధి పనులు చేశానో ప్రతి ఒక్క మహిళకు, ప్రతి ఒక్క యువతరానికి తెలుసు. ప్రతి ఒక్కరికి ఏదైనా అర్హత ఉంది అంటే వాళ్ళకు రానిదంటూ ఏమీ లేదు. ఆఫీసర్లే అనుకునేది ఏమి మేడం మీరు ఇంతగానో వస్తున్నారు, ఏ సర్పంచ్ కూడా రాదు, కానీ మీరే ఎందుకు ఇంత కష్టపడుతున్నారు అని అనేది. కానీ ప్రతి ఒక్కరికి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇప్పించాము. మన మండలంలోనే అత్యధికంగా వచ్చిన రేషన్ కార్డు విలేజ్ అంటే మనవే. దానికి ఎంత కష్టపడ్డామో మాకు తెలుసు. ఏ ఒక్క మహిళ అయినా ఇది నాకు ఇబ్బందిగా ఉంది అంటే ప్రతి ఒక్క మహిళని నేను ఆదరించడం జరిగింది. ఫస్ట్ నేను ప్రచారంలో భాగంగా ఊర్లో తిరిగినప్పుడు ఒక మహిళ నాకు చెప్పడం జరిగింది, ఇక్కడ వెల్లు షాపులు ఉన్నాయి, మాకు ఇబ్బంది అవుతుంది, తీయండి మేడం అని అడిగారు. ఫస్ట్ సంతకం నేను వెల్లు షాపులు ఉండకూడదండి సంతకం చేయడం జరిగింది. అదే విధంగా 5 ఏళ్ళు మన ఊర్లో వెల్లు షాపులు లేవు. నెక్స్ట్ ఎమ్మటే మేము రాగానే స్కూల్లో స్ట్రెంత్ లేదు. సార్లు వచ్చి ఏంటి మేడం మన స్కూల్ పోతుంది అనడం జరిగింది. కొంతమంది మహిళలు వాస్తవానికి డబ్బులు లేక వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం చదివించాలని కోరిక ఉన్నప్పటికీ బయట ప్రైవేట్ స్కూళ్లలో ఎంతో ఫీజులు ఉండడం వల్ల, భారంగా ఉండడం వల్ల వాళ్ళు కూడా చెప్పుకోవడం జరిగింది. దాన్ని ఉద్దేశించి ఎట్లయితే స్ట్రెంత్ పెరుగుతుందని ఆలోచించి ఫస్ట్ మా పిల్లలు, మా వార్డు మెంబర్ల పిల్లల్ని ఊర్లో ప్రతి ఒక్కరిని బతిలాడి మా పిల్లల్ని స్కూల్లో వేయించి, అయితే ఇంగ్లీష్ మీడియం కావాలి, అక్కడ ఉన్నది తెలుగు మీడియం, ఎలా మేము ఎంపీపీ సహకారంతో ఇంగ్లీష్ మీడియం స్కూల్ పర్మిషన్ తీసుకురావడం జరిగింది.
తెచ్చి వాటికి మళ్ళీ బుక్స్ కావాలి, మనకి ఎక్కడి నుండి రావు. సారు సహకారం, మా సహకారంతో బుక్స్ కూడా మేమే ఇవ్వడం జరిగింది. మరి ఎక్స్ట్రా టీచర్స్ కావాలి, దానికి కూడా టీచర్స్ అదనంగా తీసుకొచ్చి సొంత నిధులతో మేమే మన సాలరీస్ ఇచ్చుకుంటూ మేము స్కూల్ నడిపించడం జరిగింది. అలాగే స్కూల్ టీచర్ చేశాను, 6 ఏళ్ళు మహిళా సంఘాలలో చేశాను, 5 ఏళ్ళు సర్పంచ్ చేశాను. ప్రతిసారి నేను మీతోనే ఉన్నాను. నేను కానీ మా హస్తం లేకుండా, టిఆర్ఎస్ వాళ్ళ హస్తాలు లేకుండా ఏది కాలేదు. ప్రతి ఒక్క పథకం ఇంకా వాస్తవానికి చెప్పాలంటే గుళ్ళ విషయంలో మేము 5 ఏళ్ళు ఉన్నప్పుడు ఇక్కడ బాలమ్మ, లక్ష్మమ్మ, అక్కడ సోమ నందాలు, రాములవారి గూడెంలో అవి శ్రీరామ్ మా ఉంగరం గుర్తుకు ఈ అమూల్యమైన ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని మనవి చేసుకుంటున్నాను. అలాగే వార్డు సభ్యులు 1 నుంచి 9 వరకు గౌను గుర్తు, 10వ వార్డు మాత్రము గ్యాస్ పై గుర్తుకు ఓటేసి వాళ్ళని కూడా గెలిపించగలరని కోరుకుంటూ ఇంతటితో నా సెలవు తీసుకుంటున్నాను. గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో భాగంగా ఇక్కడికి విచ్చేసిన గౌరవ పెద్దలు శేఖర్ రెడ్డి గారికి, అదేవిధంగా మండల స్థాయి నాయకులకు, సర్పంచ్ గా బరిలో నిలిచిన ఇందిరా సుధాకర్ రెడ్డి గారికి, మాజీ సర్పంచ్ పద్మారెడ్డి గారికి, మాజీ సర్పంచ్ బాలరాజు గారికి, మాజీ ఎంపీటీసీ శ్రీనివాసరెడ్డి పార్లమెంట్ గారికి, మాజీ ఎంపీటీసీ కానయ్య గారికి, ఇక్కడికి విచ్చేసిన వార్డు మెంబర్లకు, అక్కలకు, చెల్లెళ్లకు, అందరకు, తమ్ముళ్లకు అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తాను. ఈ ఎలక్షన్ వచ్చినప్పుడే వచ్చుడు కాకుండా ప్రతి అవసరానికి మీ ఎన్నంటి ఉండి పనిచేయించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదే. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం జరిగిందనేది ఒకసారి మీరు తెలియజేసుకోండి. వ్యక్తిగతంగా దూషణలోకి వస్తున్నారు. ప్రభాకర్ రెడ్డి, ఇందిరా సుధాకర్ రెడ్డి ఓడిపోతే ప్రభాకర్ రెడ్డి మూలకు రాదు. మీ అబ్బ జాగిరా ఊరు, నా ఊరు కాదా? ఒక గంటెడు, ఒక గజం భూమి ఇచ్చినారా మీరు ఎక్కడ కావడమా? వాళ్ళ గాలికి ఇచ్చినా, గుర్రమ్మ గుడికి ఇచ్చినా, ఇలా గుడి పెట్టించినా, ఎస్సీలకు భోజనం పెట్టించినా, కమ్యూనిటీ హాల్స్ అని మా సొంతం కమ్యూనిటీ హాల్స్ ప్రభుత్వం నుంచి చేసినాం. ఈ రోడ్డు ఏదైతే చెప్తున్నారు గెలవాలా, ఇది 24 రోడ్డు వేసిన వారా, సీసీ రోడ్డు వేసింది కాదా? ఎక్కడైతే బిల్డింగ్ ఆగిందో దానికి సంబంధించి ఒకటే అక్కడ మట్టికి ఇబ్బంది అయితే ఎలక్షన్ లో ముందుగా ఈ మట్టి ఇబ్బంది కావద్దు, అందరినీ ఇబ్బంది పెట్టవద్దు, తీసుకపోయి పోలీస్ స్టేషన్ లేచి జైలు వేసి చేపిస్తుంటుంది. అయినా దౌర్జన్యం చేయలేదు. ప్రజాస్వామ్యంగానే అయిపోయిన తర్వాత చేస్తాము. దీనికి శాంక్షన్ చేయించింది శేఖర్ రెడ్డి గారు కాదా? పిల్లకల్ నుంచి దేశముఖ్ ఆర్సీగారం వరకు శేఖర్ రెడ్డి గారు కాదా? కోట్ల రూపాయలు పెట్టింది శేఖర్ రెడ్డి గారు కాదా? టీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? మీకు ఏం కనబడుతుంది? ఏం చేయాలని ఎట్లా చెప్తుంటా? ఆరుల ప్రభాకర్ రెడ్డి ఎంపీ ఏం చేసినాడని ఎక్కడన్నా బీటీ రోడ్డు ఉందా, సీసీ రోడ్డు ఉందా మీరు చేసినప్పుడు? నాకు నేను వచ్చిన తర్వాత ప్రతి గల్లీకి సీసీ రోడ్డు, ప్రతి గల్లీకి మా సర్పంచులు చేస్తున్నారని చెప్పంటే మీరు ప్రోత్సహించి మా సర్పంచులను ముందు పెట్టారే కదా. ఏ ఒక్క స్ట్రీట్ లో కూడా ఎక్కడ కూడా మేము అప్పుడే ప్రమాణం చేస్తాం. ప్రతి రోడ్డు మీరు మట్టి మీద నడవకుండా చేస్తాం, మీరు సీసీ మీద యాక్సిడెంట్ చేస్తామని చెప్పినాం. ఆ బాధ్యత నెరవేర్చమా లేదా? మీరు ఒకటే మీరు అందరమే చేయండి. నేను చెప్పిన దానికి మీరు సమాధానం వెళ్ళదు తీయండి, నేను సవాల్ ఇస్తుంటాను. మీరు ఏం చేయలేరు, మీరు చేయలేరు కూడా, చెయ్యరు కూడా. రాబోయే రోజుల్లో ప్రభుత్వంలో వచ్చినప్పుడు కలబోని మాటలు చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పిండు 2500 మీ మహిళలందరికీ ఉచితంగా డబ్బులు పంపిస్తానని చెప్పారు. ఇచ్చిండా? యువకులకు పైసలు ఇస్తానని చెప్పిండు. ఇచ్చిండా? 4000 2000 పెన్షన్ 4000 వేస్తాడు. పెంచిండా? రైతు బంధు 4 పంటలు 5 పంటలు 4 పంటలు అయిపోయింది. ఇవాళ ఇచ్చింది ఒక పంట పూర్తిగా, ఒక పంట అరకొర. మరి రైతు బంధు ఎందుకు చేయలేము? మీ దగ్గర దర్శన లేదు, సామర్థ్యం లేదు, పరిపాలించే శక్తి లేదు మీకు. ఆ పరిపాలించే శక్తి ప్రభుత్వానికి ఉంది. అదే విధంగా గ్రామాన్ని కూడా అభివృద్ధి చేయాలి.
చేసిన మా అభ్యర్థులతోనే అయితే తప్ప మీతో కాదని చెప్పి నేను ఘంటాపరంగా చెప్పగలుగుతాను. మేము పనిచేసినాం కాబట్టి 2 మినిట్స్ వరకు నేను చెప్పగలను మేము పని చేసామని. మీరు ఏ పని చేసినా ఒక పని చూపించండి నాకు. ఎవరో చెప్తారట పద్మారెడ్డి సుధాకర్ రెడ్డి వచ్చాడికి అమ్మగారు కాలం చేసినప్పుడు ఆడ మీరంటే జనరేటర్ పెట్టారు సార్ 5-6 వేలు అంటే ఇస్తాము. మరి మామూలు అయితే జనరేటర్ పెట్టి శ్మశాన వాటికి తీసుకుపోలేడు కదా అని చెప్పి వాళ్ళు అడిగిన గడువే ఎంతైతే ఖర్చు చేపిందని చెప్పి చెప్పారు. ఏం చేసినామని ఎక్కడ అసలు కళ్ళు తెలిసిందా కళ్ళు మూసుకొని ఉన్నారా? ఒకటే కాదు శ్మశాన వాటికలు ఏ ఊర్లో శ్మశాన వాటికలు లేనప్పుడు మా తండ్రి గారి పేరు మీద మేము శ్మశాన వాటిక కట్టించాం. అది వాస్తవం కాదా? మీరు ఎక్కడ ఏం చేసిండ్రు? ఒక్క పని చెప్పండి మీరు చేసిన పని. ఏ గుడిలో ఏ బడిలో దేంట్లో మా కాంట్రిబ్యూషన్ లేదు. నా గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. ఏం మాట్లాడుతూ ఆలోచన చేయండి. ఈ 15-20 సంవత్సరాల్లో ఏం చేసాము, ఎన్ని గ్రామాలు అభివృద్ధి చేసాం, ఉన్న మండలంలో ఏ మండలంలో లేని అభివృద్ధి మన మండలంలో జరిగింది. ఎవరి సహకారం ఇది? శేఖర్ రెడ్డి గారి సహకారం కాదా? టీఆర్ఎస్ ప్రభుత్వ సహకారం కాదా? ఒక్కటే ఇప్పుడు హెచ్చరించేది మీరందరూ కూడా చేసిన పని జరుపుకుంటూ ఓట్ల విషయానికి వచ్చే వరకు పైప్లైన్ వేసాము మేము పైప్లైన్ కట్ చేస్తాం. అట్లా నేను కూడా అనుకుంటే 20 పైప్లైన్ మా పొలంలో కట్టేస్తుంది. మాకు ఆ మాట అదే అందరూ బతకాలి, అందరూ బాగుండాలి, అందరూ ప్రయోజకులు కావాలి, అందరికీ ప్రభుత్వ ఫలాలు అందాలి అని చెప్పి ఆలోచనతో మేము ఉంటాం. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు కట్ చేస్తే మీరు ఓట్లు అయిపోతే వారే మీ తరం కాదు, మీ తాత తరం కాదు, మీ ముఖ్యమంత్రి తరం కూడా కాదు. ఒకసారి విషయం ఇందిరమ్మ ఇల్లు కాదు పనిచేయడానికి ఒకసారి తప్పకుండా బిల్ చేయాల్సిందే. ఆ రోజు ఎమ్మెల్యే గారు మేము పెట్టే గౌడ సంఘానికి 14 లక్షల రూపాయలు పెట్టి 4 లక్షలు పెట్టి కలం వేయించుకొని మేము చేసిన గొప్పలు చెప్తాం. ఎక్కడ మేము చేసింది ఎక్కడ? ఎమ్మెల్యే గారు పెట్టిన 10 లక్షలు కదా, మండలం నుంచి పెట్టిన 4 లక్షలు ఫండ్ కదా. మరి మేము చేసినా మీరు చేసిందా? మీరు చెప్పుకోవడం. ఆ రోజు మాజీ సర్పంచ్ నా బిల్లులు 56 లక్షలు రావాలి, మరి ఆ డబ్బులు వస్తలేమని చెప్పడితే టీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసినావు కాబట్టి ఆడాడుకోకు. అరే సన్యాసి మీకు కనీస జ్ఞానం లేకపోతే కదా. ఏ ప్రభుత్వం వచ్చినా దాని తర్వాత వచ్చే ప్రభుత్వం బిల్లు పేమెంట్ చేయాల్సిన బాధ్యత మీకు తెలియదా? తెలియకపోతే ఎందుకు ఆ ఎమ్మెల్యే పదవి ఎందుకు, ఇంకో లీడర్షిప్ పదవి ఎందుకు? ఇదేం చేసి కూర్చోండి. మీకు అదే ఏదైనా చూసుకోమని చెప్పండి. బెదిరిస్తే ఓట్లు వేసినోడు, బెదిరిపోయి ఓట్లు వేసినోడు ఎవడు ఉండడు. ఎప్పుడైనా కానీ ఓటు అనేది ప్రజల యొక్క భిక్ష, వాళ్ళు ఇచ్చే భిక్ష, వాళ్ళు ఇచ్చే ధర్మం. దాంతోనే సీట్ల మీద కూర్చుంటారు. ఎవరైనా మేము కూర్చుంది అదే విధంగా, మీరు కూర్చుంది అదే విధంగా కూర్చుంటారు. ఇప్పుడు వచ్చే ఇందులో కూడా మీరు అందరూ కూడా ఖండించి పనిచేస్తారని చెప్పి ఆలోచన ఉన్నప్పుడు అందుబాటులో ఉండే పని. అదేవిధంగా చదువుకున్న వాళ్ళు మండలానికి పోగలుగుతారు, ఆదివాసులు పోగలుగుతారు, కలెక్టరేట్ కూడా పోగలుగుతారు. కాబట్టి ఇవన్నీ విజ్ఞప్తితో మీరు ఆలోచన చేసి ఉంగరం గుర్తు అయిన సర్పంచ్ గుర్తు ఉంగరం గుర్తు మీద ఓటేయాలి. అదేవిధంగా 1 నుండి 9 వరకు గౌను గుర్తు, అదేవిధంగా 10వ వార్డు గ్యాస్ పొయ్యి గుర్తు. వీటన్నిటి మీద కూడా నేను అత్యధికంగా ఓట్లు వేసి గెలిపించి మన బాడీని, మన వాళ్ళని సర్పంచ్ స్థానంలో కూర్చోబెట్టాలని చెప్పి మీరు అందరూ కూడా పేరు పేరు నమస్కరిస్తూ జై హింద్, జై తెలంగాణ. అమ్మలకు, అక్కలకు, అన్నదమ్ములకు మరియు యువకులకు అందరికీ నమస్కారాలు. మాజీ ఎంపీ వాళ్ళ ప్రభాకర్ రెడ్డి గారికి మరియు మాజీ సర్పంచ్ పద్మారెడ్డి గారికి, వేగాంచిన పెద్దలందరికీ ఈరోజు పెద్దగూడెం గ్రామంలో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వచ్చినాయి. ఎలక్షన్లో భాగంగా మనం అంతా కూడా ఇక్కడ సమావేశం చేసుకున్నాం. ఈసారి టీఆర్ఎస్ మద్దతుతో పోటీలో ఉన్న ఇందిరా సుధాకర్ రెడ్డి గారికి మనందరం కూడా ఉంగరం గుర్తు మీద సీరియల్ నెంబర్ 1 మీద ఓట్లేయాలని తపనతో గెలవాలని ఆకాంక్షలతో మనంతా కూడా గ్రామ వార్డు తిరిగినాం. మనందరూ తెలుసు ఇప్పటిక ప్రభాకర్ రెడ్డి మాట్లాడాడు, కాబోయే సర్పంచ్ గారు మాట్లాడు, పద్మన్న మాట్లాడాడు, సుధాకర్ మాట్లాడాడు, మాజీ ఎంపీటీసీ గారు మాట్లాడారు. మీరందరికీ తెలుసమ్మా గత ఈ 2 సంవత్సరాల్లో ఏం జరిగింది. గతంలో 2014 నుంచి 2023 వరకు గ్రామాల్లో ఏం జరిగింది అనేది ఎవరో వస్తే చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతిసారి పెద్దగూడెం గ్రామం అనగానే ఎప్పుడు హెచ్ఎండి నిధులు వచ్చినా,
మా ఫండ్ వచ్చినా మండలం ఫండ్ వచ్చినా అన్ని రకాల కూడా మన మండలంలో ప్రతి గ్రామాలలో కూడా సీసీ రోడ్లు డ్రైన్లు వచ్చినాయంటే మన ప్రభాకరణ పాత్ర 100% ఉంది. ఎంత ఏమేమి పనున్నా ఏమున్నా ఏ రోజు ఎల్లవేళ ప్రజల కోసమే ఉన్నాడు. ఈరోజు ఇంట్లో ఆలోచిస్తాం. మేము ఫస్ట్ రాగానే నాకు పెద్ద అనుభవం లేకున్నా కూడా నాకు చేతులు రాకుండా అన్ని రకాల పనులు చేయించుకున్నాం. నేను డబుల్ రోడ్డు కూడా నేనే చెప్పిన ప్రభాకరణ అయితే అన్నకి అటు ఇటు మట్టుండేది ఎట్లా అని చెప్తే 100% డబ్బులు అయితేదామని చెప్పి 100% అక్కడి నుంచి కూడా మనం ఏం చేసినాం అంటే కొత్త నుంచి మన పిల్లలకి ఒక డబ్బులు రోడ్ తీసుకున్నాం. ఇది డబ్బులు ఎప్పుడో సాంక్షన్ చేసి సింగిల్ రోడ్ కానీ ప్రభాకరనే ఆ సాంక్షన్పై కాంట్రాక్ట్ పనిచేస్తుంటే ఆపినాం. డబుల్ రోడ్ కావాలి, నాకు డబుల్ రోడ్ కావాలి ఆపిడు. లేకపోతే ఎప్పుడు అయిపోయింది రోడ్డు. కాంట్రాక్టర్ సగం పని చేసిండు. ఇవన్నీ ఇప్పుడు సీసీ ఉన్నాయి. బీటింగ్ ఆల్రెడీ మీరు సాంక్షన్ చేసినాం. ఆల్రెడీ సీసీ ఉన్నది మొత్తం ప్రభాకరణ వేసిండే. మొత్తం వాటర్ లాగా లేదు, మొత్తం నీళ్ళే ఉండేది. ఇప్పుడు సీసీలు కూడా పెద్దగా వేసుకున్నాం. అట్లే డబుల్ రోడ్ కావాలని పట్టుబట్టుకున్నాం. కట్టుబడి అప్పుడప్పుడు ఇన్షియేట్ చేయలేకపోయాం. కానీ మళ్ళా వాళ్ళు అట్లే కానీ అని చాలాసార్లు అయిపోయినాయి. ప్రభాకరణ మొదలు ఇప్పుడు ఆల్రెడీ సాంక్షన్ అయిపోయింది. ఆల్రెడీ సింగిల్ రోడ్ అయిపోతుంది, వేసుకుందామని డబుల్ రోడ్ కావాలి పట్టుబట్టడంతో లేట్ అయింది తప్ప ఇంకోటి ఏం లేదు. ఆల్రెడీ సాంక్షన్ అయిన పని కూడా స్టార్ట్ చేసినాం. కాంట్రాక్టర్ పట్టుకున్నాం, పని కాకుండా మట్టి వేస్తున్నాం. దాన్ని అడ్డుపడి దాన్ని కాకుండా చేసి మళ్ళా బదనాలు చేస్తాం. అసలు ఈ గ్రామంలో అందరూ తెలుసమ్మా. ఈ రోజు తిరిగిన మొత్తం ఓపెన్ ట్రైన్ ఉండేది, దోమర్తలు ఉండేది, మొత్తం అస్తవ్యస్తంగా ఉండేది, మొత్తం కంకర్లేసి ఉండేది. రోడ్లని గతంలో వేసిన రోడ్లు ఖరాబ్ అయింది. 8 సంవత్సరాలు చేసి ఖరాబ్ అయితే కూడా మళ్ళా ప్రభాకరనే ఇవన్నీ పద్మాన కూడా మొత్తం రోడ్లన్నీ కూడా కంకర్లేసి ఉంటే మళ్ళీ దాని మీద రోడ్ వేసుకున్నాం. మళ్ళీ రోడ్ వేసుకుంటే బాగుంటాయి. ఇట్లా గొప్పగా ఇప్పుడు గ్రామాలన్నీ వాడు తిరిగినాం. నాకు తెలిసి మరి ఈ పూర్ణ ఎమ్మెల్యే గారు వాడు తిరిగితే తెలిసేది. అసలు రోడ్లు ఎట్లున్నాయి గతంలో అయింది కదా అన్నీ అనుకుంటున్నాం. ఆ బాధలు కష్టాలు 2014 వచ్చినా తెలిసేది. గ్రామాలు ఎట్లున్నాయి, అసలు డ్రైనేజ్ ఓపెన్ డ్రైన్ అంటే ఏంది, కష్టం ఏంది తెలియదు. అని ఈ రోజు అసలు ఏమి తెలియదు, ఏం కాలేదని చెప్పి వచ్చి 2 సంవత్సరాలు మనం చూస్తాం. ఏమి చేసింది మాటలు తప్ప. 2 సంవత్సరాలు వచ్చి మాయ మాటలు చెప్పారు, అన్ని అబద్ధాలు ఆడిన బూడక మాటలు చెప్పారు. అన్ని మా అమ్మలు అక్కడ అందరూ కూడా నమ్మారు. మేము కూడా గతంలో కొన్ని స్కీమ్లు కూడా కొందరికి ఇవ్వడం, కొన్ని ఇవ్వకపోవడం, మా మీద కూడా కొంతమంది వచ్చినాయి, కొంతమంది రాక కక్షతో కూడా మా మీద కొంత వ్యతిరేకత వచ్చింది. కానీ వీళ్ళంతా కూడా ఇది చేస్తాం అది చేస్తామని చెప్పి అన్ని ఎలక్షన్ మాటలు చెప్పి అధికారులకు వచ్చారు. అధికారులకు కూడా ఈరోజు సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినాయి. వచ్చాక ఏ గ్రామాల్లో ఏం చెప్తున్నట్టు ఆయన మళ్ళీ అభివృద్ధి కావాలంటే సర్పంచ్ కొట్టే అంటున్నాడు. మరి ఆ రోజు నీకు ఎందుకు కొట్టేసినాము? అందరూ ఎందుకు కొట్టేసాను? అభివృద్ధి చేయడానికి సర్పంచ్ ఎమ్మెల్యే కొట్టేసాను కదా, చేస్తానే ఓటు వేయించుకున్నాడు. ముందే చెప్పినా మన సర్పంచ్ కూడా కాంగ్రెస్ పార్టీకి ఆ మద్దతు అభ్యర్థికి ఓటేస్తా అని అడిగిన రోజు అడగలే కదా. ఈ రోజు చట్టం ప్రతి గ్రామం పోయి ఈయనకి మళ్ళా మా అభ్యర్థి ఓటేస్తేనే అభివృద్ధి జరుగుతుంది అంటే ఏంటంటే మాట ఏంది అంటే అభివృద్ధి చేస్తే వేస్తావా? మరి ఎమ్మెల్యే ఎందుకు గెలిచినాం? ఆ రోజు గెలిచినాం కదా, గెలిచినాం కాబట్టి అన్ని గ్రామాలు అభివృద్ధి కాదు. ఇది పార్టీలకు అతీతంగా సర్పంచ్ ఎన్నిక, అవునా కదా? అంటే అర్థమైంది. గ్రామ ప్రజలంతా కూడా ఎవరు మంచివారు ఉంటారు గుణగణాలు చూసి పొద్దున్న వేస్తే వాళ్లకు చేదోడు వాదోడుగా కష్టం ఎప్పుడు కష్టం వచ్చినా కూడా మా ఇంటికి రావాలి, నాకు చేదోడు వాడు ఉండాలి, నాకు కష్టం వస్తే మా సర్పంచ్ దగ్గరికి ఉండాలనే ఆశయంతోనే సర్పంచ్ ఎలక్షన్స్ ఉంటాయి, అవునా కదా? అదే సర్పంచ్ ఎలక్షన్ కనిష్టం ఎవరికైనా వేసుకుంటాం. సర్పంచ్ పార్టీలకు ఖచ్చితంగా వేస్తాం. పార్టీ గుర్తుంటాయి. ఎందుకంటే మనకు నచ్చిన నాయకుడు వేసుకుంటాం, ఒక మంచి అభ్యర్థి వేసుకుంటాం. ఎందుకంటే పొద్దున్న లేస్తే సర్పంచ్ అనే కంటిన్యూ అయిపోతారు. 24 గంటలు అవుతాయి అభ్యర్థి. ఎవరికో మా మాట చెప్తే కాళ్ళకు దండం పెట్టేస్తారు. ఇప్పుడు 5 సంవత్సరాలు మనం కూర్చోవాలి. గతంలో ఆల్రెడీ చూసాం. మంచి ఇందిరా ఎంతమంది పనిచేసారు, అందరితో కలిపి కూడా ఉన్నది. వ్యక్తుల పనిచేస్తూ నేనే పరిచయం అవుతున్నా. నాకు తెలిసిన వరకు మన భూమి కానీ ఇంత సొంతంగా పైసలు పెట్టి ఇంత గొప్పగా పనిచేసిన ఎవరు లేకుండొచ్చు. అంత రోజు ఇంత పనిచేసింది. మన పక్కన కూడా ఎంత పని అంత పనిచేసింది. పొద్దున్న లేస్తే ఈ రోజు ఇట్లా పండిస్తే పనిచేసింది. పనిచేసిన రోజు బాధువుడు 50 లక్షల రూపాయలు కావాలమ్మా. ఏమైనా మిగిలితే డ్రైన్లు సీసీలు కమ్యూనిటీ బిల్డింగ్ కడితే కానీ మిగిలితే వచ్చిన వాళ్ళకి ఎవరా అన్న కోట్ల రూపాయల పని చేసినాం. కానీ మళ్ళీ 50 లక్షల రూపాయలు రావాలి. నాకు ఎమ్మెల్యే గారు అంటే చెప్పాలి. ఎమ్మెల్యే ఏమైంది సర్పంచ్ గారు 14 గారు కంపల్సరీ నేను పోయి ఇప్పిస్తా. ఎందుకంటే అదే ఈ సర్పంచ్ గారి కంపెనీ చేసి ఓపెన్ చేసుకుంది. అలాగే 14 లక్షల రూపాయలు రావాలి ప్రభుత్వం నుంచి. అవి రాకుండా ఓపెన్ చేసి అడగాలి. నాకు రావాల్సిన 50 లక్షలు ఎమ్మెల్యే
అవునా కదా? ఈ రోజు మీరందరూ కూడా సీసీ రోడ్ దగ్గర డ్రైన్ చేస్తున్నాం. ఆయన పైసలు ఎవరు? పద్మారెడ్డి గారు. అంటే ప్రభుత్వం నుంచి శాంక్షన్ చేసి పైసలు ఇస్తా అని చెప్పి ఇవ్వకుంటే మనం అంతా కూడా అదే రోడ్ల మీద తిరుగుతున్నాం, అదే డ్రైన్ వాడుతున్నాం, అదే కమిటీ వాడుతున్నాం. ఇదంతా ఎవరి పైసలు? ప్రభుత్వం వచ్చి శాంక్షన్ గారు కూడా అన్న పైసలు పెట్టి కట్టింది. కానీ ఇప్పించాలి బాధ్యత. గతంలో మేము కూడా ఇవ్వాల్సి ఏడకపోయినాం, మా తప్పు అనుకుంటాం. కానీ ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. ఆయన గౌరవాలు మరి మనం అంతా వాడుకుంటున్నాం. ఎమ్మెల్యే ఇప్పించాలి, ఇప్పించి పద్మారెడ్డి గారితో మాట్లాడాలి. అవును లేట్ అయింది ఏమనుకోని చెప్పాలి. మా ప్రభుత్వం వచ్చినా ఇయ్యలేకపోతే చెప్పాలి. అలా కాకుండా మేము బీఆర్ఎస్ ప్రభుత్వం చేసామంటే బీఆర్ఎస్ పని చేసామంటే ఈ రోజు పని అయితే లేదు. ఎట్లా పోతే ఈ రోడ్డు మీద నడుస్తున్నాం. ఇందులో సీసీ రోడ్లు వేసిండు, డ్రైన్ వేసిండు, అవన్నీ ఎవరు పైసలు? ఆయన పైసలు ఇస్తేనే కదా ప్రభుత్వం నుంచి. ఎప్పుడు ఎట్లా అప్పు తెచ్చిండు, సప్పు తెచ్చిండు, పని చేసిండు. పని చేసిన వాళ్ళకు ప్రభుత్వం ఇవ్వాలి. ఇవ్వకుండా మీదికి వెళ్ళి ఇయ్యాం అంటే ఏమన్నట్టు? అదైతే పద్ధతి కదా. ఎమ్మెల్యే అనే వ్యక్తి అలాంటి అట్లా మాట్లాడు. అన్ని రకాల అభివృద్ధి ఉండాలి. ఏంటంటే రుబాబ్ అంటే చెప్పి అన్నది రుబాబ్ అన్నట్టు. ఎప్పుడు ఏం చేస్తాడు? ఎప్పుడు ఏం చేస్తాం? మనం 100% ప్రభుత్వం దగ్గర కొట్లాడతాం, తెచ్చుకుంటాం. మళ్ళీసారి సర్పంచ్ గారు వచ్చాడు. వచ్చి ఏం చెప్పాడంటే అన్న ఇట్లానే కొత్త గ్రామాల్లో సర్పంచ్ పైసలు రావాలి, 2 సంవత్సరాలు ప్రభుత్వం చేయట్లేదని చెప్పి కలెక్టర్ ఆఫీసర్ ధర్నా చేద్దామని చెప్పి 100% ధర్నా చేద్దామని చెప్పి యాక్చువల్ గా లోకల్ బాడీ ఎలక్షన్ పోయే ముందే ఆయన పైసలు మొత్తం రిలీజ్ చేయాలి. రేపు సర్పంచ్ గెలిచిన తర్వాత మనం మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేసిన మన పైసలు మొత్తం వీళ్ళకి వస్తాయి. వీళ్ళకి వచ్చి మొత్తం హ్యాండ్ ఓవర్ చేయాలంటే గతంలో ఉన్న సర్పంచ్ పైసలు మొత్తం క్లియర్ చేయాలి. అవునాగా మనం చూసుకుని ఏం చేసుకున్నాం? పదవి పోతే ఆయన కావాల్సిన అప్పు పంపించేసి పక్క తప్పు పంపిస్తున్నాడు. అవునా కదా? లోకల్ ఎలక్షన్ ముందే అందరి సర్పంచులకు ఎంపీలు కానీ మొత్తం ఫండ్ ఇవ్వకుండా అట్లే ఆపేసి ఆ ప్రభుత్వం చేసారు మేము ఇయ్యం అనేది మంచి పద్ధతి కాదు. మళ్ళీ ఇది కూడా 100% పద్మని చెప్తున్నాం. ఆయన 50 లక్షలు చేస్తాం. అందరి బాధ్యత, గ్రామ ప్రజలందరి బాధ్యత. ఆయన పైసలు ఇవ్వాల్సి. రేపు పొద్దున ఎమ్మెల్యే గారు వస్తే అందరం అడగాలి, అయ్యా మా పని చేసిన గ్రామాల్లో ఆయనకు పైసలు ఇప్పించమని చెప్పాలి. అలాగే మళ్ళా మన సర్పంచ్ అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు ఉంటాయి. మళ్ళీ కాదని చెప్పి విడుదల చేసుకుంటే మనకు లేని పంచాలు లేని కూడా ప్రేమ లేదు. ఎందుకంటే గతంలో చేసింది అందరితో మంచిగా ఉన్నది, మంచిగా నోరులో నాలుగు లేకుండేది. అమ్మ అంటే వచ్చేది. మీకు ఏ కష్టం అని మేము ఏమంటున్నది మీరు ఆల్రెడీ చూసారు. ఎట్లాంటి సర్పంచ్ ఎట్లాంటి వాళ్ళు, సుధాకరణ ఎట్లాంటి వాళ్ళు అందరూ చూసారు. కాబట్టి అలాంటి గొప్ప వ్యక్తిని ఎన్నుకుంటే మంచిగా ఉంటుంది. మళ్ళీ మీ సేవ చేయడానికి మీకోసం ఇప్పటికి అన్ని రకాల ఆ గుళ్ళకు కూడా అన్ని దేవుడికి పైసలు పెడతా అని చెప్పారు. ఇక నాకు తెలిసి ప్రభాకరణ పెట్టవచ్చు. స్కూల్కు టీచర్ మేము వచ్చినప్పుడు కూడా చాలా రోజులు పద్మానికి ఎంతమందికి ఇచ్చిన టీచర్లు పాపం దేవుడికి పైసలు ఇస్తా అని చెప్పింది. ఆ టీచర్లకు మీకోసం సపరేట్ కంటిన్యూ నడిచిన కూడా 14 కూడా పెట్టుకున్నాడు టీచర్లకు. అందరు కొన్ని రోజులు పెట్టుకుని దేవుడికి పైసలు కూడా సాల్వేసి ఇచ్చాడు. అంటే ఇంత గొప్ప వ్యక్తులని కాపాడుకోవాలి. మళ్ళీ ఏమో దూరం పోతే ముడిపడ్డారు. దూరం కాపాడదు, నున్న కాపాడు, మంచిగా స్మూత్ కాపాడదు. దగ్గర పోతాడని వర్పు తెలుస్తాయి. ఇవన్నీ తెలిసిన వ్యక్తులు మీకు ఎట్లా ఉంటాడో ఎట్లా ఏందని, ఇందిరా ఎట్లా ఏందనేది. కాబట్టి మీరందరూ కూడా ఇందిరా గారిని సర్పంచ్ గా మంగళం గుర్తు మీద సీరియల్ నెంబర్ 1 మీద 100% మాక్సిమం అత్యధిక మెజార్టీ పెద్ద గురించి రావాలి. ఎందుకంటే ఇది గొప్పగా ఎంపీగా ఉండి గొప్ప పేరుండి మనందరం కూడా అది అట్లే కాపాడుకోవాలి. ప్రభాకర్ పేరు కాపాడుకోవాలి. మీరు అత్యధిక మెజార్టీ మన పోచంపల్లి మండలం అన్నిటికంటే పెద్ద కూడా నుంచే అత్యధిక మెజార్టీ ఇచ్చి ఇంకా అభివృద్ధి 100% చేసిన విధంగా అన్ని మళ్ళీ ఎమ్మెల్యే దగ్గర పోతారు, మళ్ళీ ఎంపీ దగ్గర పోతారు, ప్రభుత్వం దగ్గర పోతారు, అన్ని రకాలు తెచ్చుకొని కంపల్సరీ చేయాల్సిన బాధ్యత అనేది అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు నడిపించుకుందాం. కాబట్టి అందరూ కూడా ఒక మంచి వ్యక్తిని సర్పంచ్ ఎన్నుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దగూడెం అమ్మలకు, అక్కలకు, అన్నలకు అందరూ కూడా పేరు చేస్తూ అలాగే వార్డు మెంబర్లకు కూడా 1 నుంచి 9 వరకు గౌలు, అలాగే 10 వార్డు గ్యాస్ పొయ్యి అందరూ మన వేరే వాళ్ళందరికీ ఒకటే ఉండాలి. ఎందుకంటే సర్పంచ్ గెలవాలి, ఉప సర్పంచ్ గెలిచినప్పుడే టీం అంతా మంచిగా ఉంటుంది. కాబట్టి మీ అందరూ కూడా గెలిపారని కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ మళ్ళొకసారి నమస్కారం. జై తెలంగాణ. తెలంగాణ.
వ్యక్తిగతంగా సౌమ్యులు మంచోళ్ళు కాకపోతే మాజీ ఉప సర్పంచ్ తిరుమలేష్, అదేవిధంగా భారత రామరెడ్డి, వీళ్ళు ఎవరికి సపోర్ట్ చేస్తారు? బీజేపీ పార్టీ నుంచి. అంటే వీళ్ళు వ్యక్తిగతంగా మంచోళ్ళు ఊరిని అభివృద్ధి చేస్తారని చెప్పి వాళ్ళంతా సపోర్ట్ చేస్తాము. కాబట్టి మీరు ఆలోచించాలి అవసరం ఉందని చెప్పి మీరు గుర్తు చేసి ఓటు తప్పకుండా వేసి గెలిపేయాలని కోరుతున్నాను. ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే, అవును గుర్తుకే. చెప్పండి. 14వ తారీఖున గ్రామ పంచాయతీ సెకండ్ ఫేజ్ గ్రామాలలో ఎక్కడ పోయినా కాంగ్రెస్ భయపడ్డారు. ఈ ఎమ్మెల్యే గారు కూడా నేను కూడా ఎప్పుడు నేను ఇట్లా స్పీచ్ ఎందుకంటే మళ్ళీ మా అభ్యర్థి చేస్తేనే అభివృద్ధి జరుగుతుంది, మా అభ్యర్థి చేస్తేనే మీకు నిధులు ఇస్తాం, లేకపోతే ఇయ్యం, రోజైతే ఎన్విరాన్మెంట్ పని అభివృద్ధి చేసి ప్రజలంతా మా వెంటే ఉంది. మీరు చేసిన దొంగ హామీలు, ఆలోచన హామీలు, మీకు అన్ని రకాల 6 గ్యారంటీలు అని చెప్పి 420 హామీలు ఇచ్చి మీరు అధికారులు గ్రామాల్లో పోతున్నాం కదా. అన్యాయంగా ఈ ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వం మోసపోయినాం. మళ్ళీ కేసీఆర్ రావాలి. మళ్ళీ మ్యాక్సిమం మా పోనీ టీఆర్ఎస్ పార్టీ బలపడి అభ్యర్థులు అందరూ చేస్తాం. మళ్ళీ అభివృద్ధి అనేది అనడం జరుగుతుంది. ఇవన్నీ మా మాటలు చెప్తాను. ఎందుకంటే అప్పుడు వేసినప్పుడు ప్రజలంతా కూడా అభివృద్ధి చేస్తాం, అన్ని రకాల కాన్స్టిట్యూషన్ అందుబాటులో ఉంటామని చెప్పి అప్పుడు వేయించుకున్న ఎమ్మెల్యేలు మళ్ళీ ఈరోజు వచ్చి చెప్తున్న గ్రామాల్లో వచ్చి మళ్ళీ సర్పంచ్ ఓటేస్తా అభివృద్ధి చేస్తారు. గత 2 సంవత్సరాల్లో చేసింది ఏమి లేదు. మేము చేసిన కాన్స్టిట్యూషన్స్లో చాలా వరకు క్యాన్సర్. ఈయన గొప్ప ఈయనతో ఎవ్వరు లేదు తెలంగాణ రాష్ట్రం. అలా ఎమ్మెల్యే వచ్చినాక సాంక్షన్ పనులు చేయించుకుంటారు కానీ ఈయన అంతా సాంక్షన్ అన్ని సాంక్షన్ మొత్తం క్యాన్సల్ చేసి వాళ్ళ కొత్త సాంక్షన్ చేసి చేయలేదు. అప్పుడున్న బిల్డింగ్ మా బిల్డింగ్ ఓపెనింగ్ చేస్తున్నాం, మేము వచ్చిన కంపెనీ చేస్తున్నాడు. మరి నేను చేశాను పచ్చి అబద్ధాలకు ఇంత పచ్చి అబద్ధాలు చేయలేదు. అరే మొత్తం ఏది మాట్లాడిన అబద్ధాలే. రేవంత్ రెడ్డి కానీ ఎక్కువ అబద్ధాలు అంటాడు. ఆయన అబద్ధాలకు కూడా ఆయన కలిసి అబద్ధాలు. అరే అందరు చెప్తున్నారు పోనీ టవర్ల కప్పకు ఏ మొత్తం టవర్ చేసిన అంటారు. అరే ఎక్కువ వేసిన 20 బయటకు ఆన్ చేస్తాడు, మొత్తం నీ వేసాడు, నేనే బాధ్యత అంటాడు. గమ్మత్తుడు మనిషి. కాబట్టి అందరికీ కూడా అన్నీ ఏదో మాట్లాడుతుంటారు. ఆయన మాట్లాడుతుంటే గమ్మత్తు అనిపిస్తుంది. తర్వాత ఎమ్మెల్యేగా ఉండి పద్ధతిగా మాట్లాడు, న్యాయంగా మాకు అబద్ధాలు పొద్దులు లేసి అబద్ధాలు ఆడుకుంటారు. ప్రజలు నిన్ను ఎన్నుకున్నారు, ప్రజలకు అభివృద్ధి చేస్తామని, మంచి వ్యక్తి అని ప్రభుత్వం హామీలు అన్నీ ఉన్నాయని చెప్పి. కాబట్టి నువ్వు కూడా ప్రజల మన్నన పొందాలి, ప్రజల కోసం ఉండాలి. సర్పంచ్ ఎలక్షన్ అనేది వాళ్ళు అభ్యర్థులు బట్టి ఓట్లు వేసుకుంటారు. పార్టీలకు ఖచ్చితంగా ఉంటుంది. ఎవరైనా కూడా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిచినా, బీజేపీ అభ్యర్థి గెలిచి, సిపిఐ గెలిచినా కూడా 100% చేయాలి. అభివృద్ధి చేయాల్సిన పద్ధతి నీ అభివృద్ధి చేయను అంటే గ్రామాల్లో రాణిస్తారా? ఎట్లా వస్తావు గ్రామాల్లో? ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థి గెలుస్తుంది, బీజేపీ అభ్యర్థి గెలుస్తుంది. నేను రాను అభ్యర్థి దిగాను అంటే ఎట్లా పోతావు? రోడ్లకి వెళ్ళిపోతాను. సర్పంచ్ నువ్వు కూడా గెలిచా నువ్వు ఆయన ఆపుతాను. ఏమైనా 2 సంవత్సరాల ఊళ్ళో ఏం పని చూస్తామని అడుగుతావు. నువ్వు ఊళ్ళో తిరగలేవు, ఎవరైనా తిరుగుతావా? కాబట్టి ఇంకోసారి మళ్ళీ ఎలక్షన్ అయిపోయి ఇంకా ఇదే లాస్ట్ డే కానీ చెప్తే అవసరం. ఏప్రిల్ మళ్ళీ ఎంపీపీ గెలిచి మళ్ళీ అదే మాట మాట్లాడుకోవచ్చు. ఒకసారి మళ్ళీ సర్పంచ్ అయితే మళ్ళీ ఎంపీటీసీ అంటాడు, మళ్ళీ జడ్పీటీసీ అంటాడు. అన్ని స్కీమ్ లేక అయింది 1+1 1+2 షాప్లాగా నన్ను కొట్టి 2 ఫ్రీ అని ఈ 2 కూడా ఫ్రీ అంటుంటుంది. అదొకటి అక్కడ తక్కువ బంపాలు మా అందరికి బంపరాపలు ఇస్తున్నాడు ఎమ్మెల్యే గెలిచేది. కాబట్టి అందరం కూడా ఓన్లీ కాన్స్టిట్యూషన్లో అందరు చూస్తూ 2 సంవత్సరాలు నేను ఏం చేయలేదు. మళ్ళా టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ గెలుస్తూనే అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి ఇదంతా బోనీ కాన్స్టిట్యూషన్లో మొత్తం టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు సర్పంచ్ చెప్పింది. థ్యాంక్ ఫకీరు మీరా సుధాకర్ రెడ్డి గారు అనే వ్యక్తి గతంలో 5 ఏళ్ళు పరిపాలన చేసి మన ఊరిని ఎంత అభివృద్ధి చేస్తుందో మీకు తెలుసు. అదేవిధంగా మళ్ళీ అభివృద్ధి చేసేందుకు ముందుకు వచ్చాను. ఇంతకుముందుకు మేము చేసిన పనులలో మీకు ఎలాంటి అభివృద్ధి లేదు అనుకుంటే ఓట్లు వేయకుండా ఉండండి. అభివృద్ధి చేసినట్లయితేనే ఓట్లు వేయండి. ఈ
10 ఏళ్లలో కూడా ఈ రోజు వచ్చి 2 ఏళ్ళు ఇక్కడ ఉండి నేనే ఊరు అభివృద్ధి చేస్తాను అని చెప్పుకుని తిరుగుతున్న వ్యక్తులను నమ్మకండి. మేము స్థానికంగా ఉండి చిన్న పెద్ద ప్రతి ఒక్కరిని మేము కలుపుకొని, నేను కానీ మా సార్ సుధాకర్ రెడ్డి గారు కానీ ప్రతి ఒక్క వ్యక్తి హృదయాలలో మేము ఉండడం జరిగింది. వాళ్ళ కష్ట సుఖాలలో కూడా ఉండడం జరిగింది. మమ్మల్ని మీరు ఆదరించినట్లయితే మిమ్మల్ని మేము ఆదరించడం జరుగుతుంది. ప్రతి ఒక్క గ్రామ అభివృద్ధి విషయంలో కూడా మేము ముందుండి అభివృద్ధి చేయడానికి మేము ముందుకు వస్తున్నాము. అదేవిధంగా మీరు కూడా మీ అమూల్యమైన ఓటునేసి మాకు ఆదరించి ఆశీర్వదించగలరని ఆశిస్తున్నాము. సర్పంచ్ అభ్యర్థిగా ఉంగరం గుర్తుకు ఓటేసి మీ అమూల్యమైన ఓటేసి మమ్మల్ని గెలిపించి ఆశీర్వదించగలరని కోరుకుంటున్నాము.